ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా సింపోనియా ఫౌండేషన్ బైబిల్ మెమరీ వర్సెస్ కంటెస్ట్ 2024 కి స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ ఇస్తర్ ఇంద్ర గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ అహావా వరల్డ్ బైబిల్ క్విజ్ ఛాంపియన్. మరి ముందు నుంచి ఈ అహావా గ్రూపులో మరి ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ అన్ని విధాల ప్రార్థన సపోర్ట్ చేస్తూ మరి అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ సమయంలో మనకి ఈ 77 వర్సెస్ మనకి రిసర్చ్ చేసి వినిపిస్తారు. సిస్టర్ మీరు స్టార్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. అహావా బైబిల్ మెమరీ వర్సెస్ కాంటెస్ట్ 2024 కీవర్డ్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. యాకోబు 1:15. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. రోమా 6:23. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. యెషయా 59:1. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తయి 11:28. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుతనియు సామాన్యంగా చెప్పవచ్చును. హెబ్రీ 9:22. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. మత్తయి 26:28. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందల విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. రోమా 3:24. తన్ను ఎందరు అంగీకరించరో, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను 1:12. నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ 8:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. కీర్తన 103:12. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియూ లేదు. రోమా 8:1. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10. కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను. 2 కొరింథీ 5:17. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. మత్తయి బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. యోహాను 11:25. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. కాబట్టి మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి 28:18-19. ట్రయూన్ గాడ్. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అని వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్గమ 3:14. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. యోహాను 4:24. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. రోమా 1:23. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగును గాక. తిమోతి 1:17. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావము కలిగి ఉండును గాక. తిమోతి 6:16. అందుకు పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతి వాడును మారు మనసు నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అపోస్తుల కార్యాలు 2:38. పరిశుద్ధాత్మ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యోహాను 15:26. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు అగమ్యములు. రోమా 11:33. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి ప్రభుత్వముల సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను ప్రధానులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. కొలస్సీ 1:15-17. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిత్య జీవం నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. నెక్స్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, గ్రో ఇన్ క్రైస్ట్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, మంచనము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22. దైవజనుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. 1 తిమోతి 6:11. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో మీరును వారికి అలాగూ చేయుడి. లూకా 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచి పోయెను. అందుక 1 పేతురు 2:21. అందుకు ఆయన నీ దేవుడైన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియు ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞయు అయ్యున్నది.
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. మత్తయి 26, మత్తయి 22, 26, 28. 22, 26, 28. నేను ద్రాక్షావల్లిని, నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. యోహాను 15:5. నా సహోదరులారా నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు 1:2-3. మనము మేలు చేయటి యందు విసుకయుందుము. మనము అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు పంట కోతము. గలతీ 6:9. నెక్స్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16-17. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. 119 కీర్తన 11. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119, 105. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఫిబ్రవరి 4:12. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు 1:22-23. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:1. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. నెక్స్ట్ ప్రేయర్. దేని విషయంలోనూ చింతపడకుడి. అన్ని విషయములందు ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత మీ యొక్క విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఫిలిప్పీ 4:6-7. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత నొందినట్లు ఒకరికొరకు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు 5:16. ఆయన వలన కలిగే మనకు ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 1 యోహాను 5:20. మనం ఆలోచిస్తాం. మీరు ప్రార్థించుతూ ఒత్తురేని, మీరు మొరపెట్టుచూ ఒత్తురేని, మీరు ప్రార్థించుతూ ఒత్తురేమి మీ మనవి ఆలకింతును. మీరు నన్ను గురించి వెదకిన ఎడల నన్ను గురించి పూర్ణ విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా 29:12-13. ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 1 తెస్సలోనికైలు 5:15-18. ఆత్మ విషయమై ప్రతి సమయమందు ప్రతి విజ్ఞాపన ప్రార్థన చేయుచు
ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై ముఖ్యంగా సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపనలు చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి బ్రతుకు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మొదటి తిమోతి 2:1-2. వర్షిప్. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమింపవలనదియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనదియు రాయబడి ఉన్నదని చెప్పిన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. కీర్తనలు 100:2-3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన రోమా 12:1. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది. కీర్తనలు 143:5. ప్రభువా మా దేవ, సర్వమును నీవే సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను, దానిని బట్టియే సమస్తము సృష్టింపబడును, కనుక నీవే ఘనత, మహిమ, ప్రభావము పొందనర్హుడవు. చర్చ్. ప్రకటన 4:11. చర్చ్. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది, మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పుదామని ఆలోచింతము. హెబ్రీ 10:24-25. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కీర్తనలు 100:4. కీర్తనలు 100. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములున్నను ఆ అవయవములన్నిటికీ ఒకటే పని ఏ విధముగా ఉండదో ఆ విధముగా అలాగున మన అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. రోమా 12:4-5. ఏలయనగా గ్రీసు దేశస్థులమైనను, యూదులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒకే ఆత్మలోనిది పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:13. నెక్స్ట్ ఫ్యామిలీ. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. ఎఫెసీ 6:1-3. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. కొలస్సీ 3:18. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. కొలస్సీ 3:19. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టించకుడి. కొలస్సీ 3:21. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. నెక్స్ట్ గవర్నమెంట్. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి.
రోమా 13:1. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకము చెల్లించుడి. ఎవరి ఎడల భయం ఉండవలనో వారి ఎడల భయము, ఎవరి ఎడల సన్మానం ఉండవలనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. రోమా 13:7. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడనెను. లూకా 20:25. ప్రామిసెస్. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడును ఎడబాయనను ఆయనే కదా చెప్పెను. ఫిబ్రి 13:5. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. నేను నీకు రోమా 8:28. నేను నీకు తోడై ఎందును, భయపడకము. నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదరింతును. యెషయా 41:10. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేయును. మీలో ఈ సామెత 3:6. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పి 1:4. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల మీద నన్ను నడిపించున్నాడు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నీతిని బట్టి, తన చిత్తమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. 23వ కీర్తన 1:3. ఎక్సలెంట్ గా చెప్పారు సిస్టర్, సూపర్ అండి. నిజంగా మీరు సీనియర్ సిటిజన్ అయ్యండి ఇలా విధంగా గుర్తుపెట్టుకోవడం. మీ దగ్గర నుంచి మేము కొంచెం బారో చేసుకోవాలి మీ మెమరీ పవర్. నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను సిస్టర్, చాలా కష్టపడుతున్నాను. 2 నెలల నుంచి కష్టపడుతున్నాను. 20 వచనాలు వచ్చేప్పటికి నాకు. చాలా బాగా చెప్పారు సిస్టర్. దేవునికి మహిమ కలుగును గాక. రియలీ అప్రిషియేట్ సిస్టర్, మీరు ఒక మాకు ఇన్స్పిరేషన్. పర్లేదు అంటే చిన్న కానీ మీరు చాలా బాగా చెప్పారండి. అన్ని చెప్పారు, ఎక్కడ అసలు తప్పు లేకుండా. ఎవరైనా తర్వాత అడుగుతారండి మిమ్మల్ని, మీకు మాకు కొన్ని టిప్స్ మాకు ఇవ్వాలి. ఎవరైనా గ్రూప్ లో ఉన్న వాళ్ళు వింటే చెప్పండి, ఎంకరేజింగ్ వర్డ్స్. ఎవరైనా మళ్ళీ యాకబ్ గారు, హన్నా గ్రేస్, సంకీర్తన, జానెస్ గారు. చాలా చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఏం మిస్టేక్ ఏం లేదు, చాలా బాగా చెప్పారు. కొంచెం తడబడ్డానండి. మీరు అంత వయసులో మీరు ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. అత్త ఎక్సలెంట్, సూపర్ గా చెప్పావు అత్త. థ్యాంక్ యూనే. వయసు కాదండి, మీరు యాక్చువల్ గా మీ 63 సంవత్సరాలు అన్నారు, కానీ 63 సంవత్సరాలు కాదండి, మీ 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాపలాగా ఇలా ఊగుతూ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలా చాలా చదువుతా. చిన్నపిల్లలు మా బాబు చదువుకునేటప్పుడు ఇలాగే ఊగుతూ చదివేవాడు. అది గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తూ ఉంటే. నేను కూడా అలాగేనండి, నేను వీడియో తీసాను. మా వైఫ్ అంటుంది, మీరు అటు ఇటు ఊగుతున్నారో సమం కూర్చున్నాను. అదే నేను పెడతాను వీడియో. 20 వర్సెస్ చెప్పాను. బాగా చెప్పారు సిస్టర్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి. గాడ్స్ గ్రేస్ అండి, అంతకన్నా ఇంకేం లేదు. మీరు ఎలాగ అసలు గుర్తుపెట్టగలిగారండి? ఎలాగ ఎంతకాలం నుంచి చూస్తున్నారో మాకు కొంచెం చెప్తారా మీ యొక్క టిప్స్? మీరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇంచుమించు చదువుతా ఉన్నాము. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ వచనాలు 5, 10, 15 అలా గుర్తుపెట్టుకుని ఆ తర్వాత ఉన్నవి తర్వాత అలా 5 నెంబర్ అలా గుర్తుపెట్టేసుకున్నాను. ఓకే, నేను ఒకరితో షేర్ చేసుకుంటే అదే చెప్పానండి. ఒక పాపతో, అమ్మాయి షారోన్ జాన్సన్ తో 1, 5, 10, 15 దాని కనెక్టింగ్ వర్సెస్ ఆ విధంగా గుర్తుపెట్టుకున్నాను. నేను గాలికి గోడలకి చెప్తుంటాను సిస్టర్, చెప్తుంటాను. అంటే నేను ఆఫీస్ కి వాకింగ్ డిస్టెన్స్ ఒక 20 వచనాలు చెప్తాను. లేదంటే చాలా కష్టం అండి, మనం రిపీట్ చేయకపోతే కష్టం అవుతుంది నాకు.
అంటే ఒక వచనానికి ఇంకో వచనానికి కనెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆత్మ గురించి వచ్చినప్పుడు ఆత్మను పరిశుద్ధాత్మను పొందుతారు అనగానే మళ్ళీ కింద నాకు వచనం తండ్రి యొద్ద నుండి మీకు పంపబోవు ఆత్మను అది వెంటనే అలా గుర్తొస్తా ఉంటది. అదే అలాగా నెక్స్ట్ ఈ రక్తాన్ని గురించి సమస్త అవునండి. వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడును. తర్వాత రక్తం లేకుండా పాపము నిబంధన రక్తం. అది అవునండి. అది నెక్స్ట్ నిబంధన రక్తము, ఇది నా రక్తము. అలా కనెక్టెడ్ కొన్ని ఉన్నాయండి. అవి కొంచెం అదేనండి. గుర్తుపెట్టుకుని నేను కూడా అలా రాసుకున్నానండి. తర్వాత గ్రూప్ లో కూడా పెడతానండి. ఇప్పుడు 8వ వచనం ఉందనుకోండి, పవిత్రులు. తర్వాత 9వ వచనం ఎందుకంటే నీతిమంతులు. 10వ వచనం దేవుని పిల్లలు. తర్వాత యోహాను 1:12, హెబ్రీ 8:12, 12 అలా ఏదో వరుసగా గుర్తుపెట్టుకుంటాను. నా వరుసగా మెథడ్ లో 12 గుర్తుపెట్టుకుంటాను. 3 వచనాలు 12 వచ్చినాయి. అదే యోహాను అదే 1:12, హెబ్రీ 8:12, కీర్తన 103:12 అలా ఎస్, కరెక్ట్ అండి. గుర్తుపెట్టేసుకున్నా. అంతే అండి. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ అండి సిస్టర్. గాడ్ బ్లెస్ సిస్టర్. మే గాడ్ బ్లెస్ యువర్ ఎఫర్ట్స్. మీరు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి మరి. ఓకే అండి.